మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే కార్తీక శుక్రవారం, పరమ పవిత్రమైన రోజు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈరోజు రాత్రి 12లోపు కార్తీక శుక్రవారం మహిమను తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ధన సమస్యలు పోతాయి, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. సకల పాపాలు పోతాయి, అన్ని రకాల కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పేదరికం తొలగిపోతుంది, పాపాలన్నీ పోతాయి. కోటి జన్మల పుణ్యంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు చూడాలి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్సులో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి కైలాసంలో పరమశివుడు ప్రశాంత వదనంతో ధ్యానంలో ఉండగా ఆయన చెంతనే కూర్చున్న పార్వతీదేవికి ఒక సందేహం కలిగింది. అప్పుడు ఆమె మృదువుగా శివుడితో, స్వామి, ఈ కార్తీక మాసంలో భూలోకం ఎందుకంత దివ్యమైన కాంతితో వెలిగిపోతోంది? ప్రతి ఇల్లు ఒక ఆలయంలా, ప్రతి మనిషి ఒక భక్తుడిలా కనిపిస్తున్నారు. ఈ మాసానికి ఉన్న మహిమ ఏమిటి అని అడిగింది. ధ్యానం నుండి బయటకు వచ్చిన శివుడు చిరునవ్వు నవ్వి, దేవి, నీవు అడిగింది నిజమే. కార్తీక మాసం మాసాలన్నిటిల్లో ఉత్తమమైనది. ఇది నాకు, శ్రీహరికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జప, దీపారాధనలకు లెక్కలేనంత పుణ్యం లభిస్తుంది. అయితే ఈ మాసంలో వచ్చే శుక్రవారానికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పాడు. పార్వతీదేవి ఆసక్తిగా, ఏమిటి స్వామి ఆ ప్రత్యేకత అని అడుగగా శివుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం ఒకసారి శ్రీ మహాలక్ష్మి తన భర్త అయిన శ్రీ మహావిష్ణువుతో, ప్రాణనాథ, కలియుగంలో మానవులు అనేక కష్టాలతో, దరిద్రంతో సతమతమవుతారు. వారికి నా అనుగ్రహం సులభంగా లభించే మార్గం ఏదైనా చెప్పండి అని కోరింది. అప్పుడు శ్రీహరి, దేవి, కార్తీక మాసంలో భక్తులందరూ అత్యంత శ్రద్ధతో నన్ను, శ్రీహరిని పూజిస్తారు. ఆ పవిత్ర మాసంలో వచ్చే శుక్రవారం నాడు ఎవరైతే సాయంకాలం వేళ తులసి కోట ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి నిన్ను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారో వారి ఇళ్లల్లోనికి నువ్వు తప్పక ప్రవేశించి వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి వారి ఇంట స్థిరంగా నివాసం ఉంటావు. ఈరోజు చేసే పూజకు ఫలితం తక్షణం లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు. ఆ కార్తీక శుక్రవార మహిమను తెలిపే ఒక కథ చెప్తాను విను అంటూ శివుడు ఒక కథను వివరించాడు. పూర్వం వేదగిరి అనే గ్రామంలో వేదశర్మ అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప పండితుడు, దైవభక్తి కలవాడు. ఆయనకు లేక ఒక్క కూతురు పుట్టింది. ఆమెకు లీలావతి అని పేరు పెట్టాడు. లీలావతి అపురూప సౌందర్యవతి, కానీ ఆమెకు అంతే గర్వం, మొండితనం కూడా ఉండేవి. తండ్రి మాటను ఏమాత్రం లక్ష్య పెట్టేది కాదు. వేదశర్మ ప్రతి కార్తీక శుక్రవారం నాడు, అమ్మా లీలా, ఈరోజు అత్యంత పవిత్రమైనది. సాయంత్రం తులసికోట దగ్గర దీపం పెట్టి లక్ష్మీదేవిని పూజించు. మన ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి నీకు మంచి భర్త లభిస్తాడు అని ప్రేమగా చెప్పేవాడు. కానీ లీలావతి, నాన్న, ఈ పాతకాలపు ఆచారాలు నాకెందుకు? దీపం పెడితే దరిద్రం పోతుందా? కష్టపడితేనే డబ్బు వస్తుంది. నా అందానికి రాజకుమారుడి లాంటి భర్త వస్తాడు. ఈ దీపాలతో కాదు అని ఎగతాళిగా మాట్లాడేది. కూతురి ప్రవర్తనకు వేదశర్మ ఎంతగానో బాధపడేవాడు. కాలం గడిచింది. లీలావతికి యుక్త వయసు వచ్చింది. వేదశర్మ తన కూతురి మొండితనం భరించలేక ఒక మంచి కుటుంబానికి చెందిన శ్రీనివాసుడు అనే యువకుడికి ఇచ్చి వివాహం చేసి అత్తగారింటికి పంపించాడు. అత్తవారింట్లోనైనా బుద్ధి తెచ్చుకొని బాగుపడుతుందిలే అని ఆశపడ్డాడు. లీలావతి అత్తవారింటికి వెళ్ళిన కొత్తలో కొన్ని రోజుల పాటు చాలా బాగా వినయంగా నటించింది. ఆమె అందానికి, నటనకు అత్తమామలు, భర్త మురిసిపోయారు. మా ఇంటికి శ్రీ మహాలక్ష్మి వచ్చింది అని సంతోషించారు. కానీ పులి చారలు పోతాయా?
కొద్ది రోజులకే లీలావతి అసలు స్వరూపం బయటపడింది. పొద్దుపోయే వరకు నిద్రపోవటం, అత్తగారు వండి పెడితే తినటం, అలంకరించుకుని కూర్చోవటం ఆమె దినచర్యగా మారింది. ఇంటి పనులలో ఏమాత్రం సహాయం చేసేది కాదు. కార్తీక మాసం వచ్చింది. దాంతో అత్తగారు లీలావతి దగ్గరకు వచ్చి, అమ్మ, ఈరోజు కార్తీక శుక్రవారం, తులసికోట దగ్గర దీపం పెట్టు, లక్ష్మీదేవికి ఇష్టం అని చెప్పింది. అప్పుడు లీలావతి, నాకు అలవాటు లేదు, ఆ పనులన్నీ మీరే చేసుకోండి అని కఠినంగా సమాధానం చెప్పింది. రాను రాను ఆమె అహంకారం పెరిగిపోయింది. వయసులో పెద్దవారైన అత్తమామలతోనే పనులు చేయించటం, వారిని గద్దించటం మొదలుపెట్టింది. ఆమె పెట్టే బాధలు, అవమానాలు భరించలేక ఒకరోజు ఆ అత్తమామలు, నాయనా శ్రీనివాస, నీ భార్యతో కలిసి మేము బ్రతకలేము, మా బ్రతుకు మమ్మల్ని బ్రతకని, మేము తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నాము అని కన్నీళ్లతో చెప్పి ఇంటిని వదిలి వెళ్ళిపోయారు. అత్తమామలు వెళ్ళిపోగానే లీలావతికి స్వేచ్ఛ దొరికినట్లు అయ్యింది. సంపాదించిందంతా విలాసాలకే ఖర్చు చేసేది. ఇంటిని శుభ్రంగా ఉంచేది కాదు, దీపం పెట్టేది కాదు. ఎక్కడైతే పెద్దలకు గౌరవం ఉండదో, ఎక్కడైతే శుభ్రత దీపారాధన ఉండవో అక్కడ లక్ష్మీదేవి నిలవదు కదా. వారి ఇంట్లో ఉన్న సిరి సంపదలు నెమ్మదిగా కరిగిపోసాగాయి. శ్రీనివాసుడి వ్యాపారంలో భారీ నష్టాలు వచ్చాయి. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవలసి వచ్చింది. కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి కూడా కరువయ్యాయి. ఒకప్పుడు మహారాణిలా బ్రతికిన లీలావతి ఇప్పుడు తన భర్తతో కలిసి వీధిన పడింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆకలితో నకనకలాడుతూ లీలావతి ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తోంది. తన గర్వం, మొండితనం వలనే ఈ దుస్థితి వచ్చిందని ఆమెకు అప్పుడే జ్ఞానోదయం కలిగింది. తన తండ్రి మాటలు, అత్తగారి మాటలు గుర్తుకు వచ్చి గుండెలు బాదుకుంది. ఇంతలో ఒక ముసలి అవ్వ కర్ర ఊతంతో నడుచుకుంటూ ఆమె దగ్గరకు వచ్చింది. ఆమె ముఖం దైవకళతో వెలిగిపోతోంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని ప్రేమగా అడిగింది. లీలావతి తన కథనంతా ఏడుస్తూ చెప్పింది. అప్పుడు ఆ అవ్వ నవ్వి, అయ్యో పిచ్చిదానా, నీవు తృణీకరించింది కేవలం ఒక దీపాన్ని కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కరుణను. కార్తీక శుక్రవారం నాడు వెలిగించే దీపం నీ ఇంటిలోని దారిద్ర్యాన్ని, చీకటిని తరిమివేస్తుంది. నీవు నీ అహంకారంతో ఆ వెలుగును రానియకుండా అడ్డుకున్నావు. అత్తమామలు ఇంటికి దీపాలు లాంటివారు. వారిని వెళ్ళగొట్టి నీ ఇంటి దీపాన్నే నువ్వు ఆర్పేశావు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నావు కాబట్టి నీకు ఒక మార్గం చెప్తాను. రేపే కార్తీక శుక్రవారం. ఎలాగైనా సరే ఒక మట్టి ప్రమిద, కొంచెం ఆవు నెయ్యి సంపాదించి సాయంత్రం వేళ తులసి మొక్క ఎక్కడ ఉన్నా వెతికి దాని ముందు దీపం వెలిగించి నీ తప్పులను క్షమించమని ఆ లక్ష్మీదేవిని వేడుకో. నీ భక్తి నిజమైతే ఆ తల్లి నిన్ను తప్పక కరుణిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది. మరుసటి రోజు లీలావతి ఇల్లిల్లు తిరిగి యాచించి కొంచెం నూనె, ఒక పాత ప్రమిదను సంపాదించింది. సాయంత్రం కాగానే ఊరి చివర ఉన్న ఒక తులసి వనం దగ్గరకు వెళ్ళింది. తన మాసిన చీరతోనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి ఆ ప్రమిదలో నూనె పోసి వత్తి వేసి అగ్గిపుల్ల కోసం వెతికింది. కానీ ఆమె దగ్గర అగ్గిపుల్ల లేదు. చుట్టూ ఎవరూ లేరు. నిరాశతో కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మ జగజ్జనని, నా గర్వాన్ని అణచడానికే ఈ పరీక్ష పెట్టావా? కనీసం నీ ముందు దీపం వెలిగించే అదృష్టానికి కూడా నేను నోచుకోలేదా? నన్ను క్షమించు తల్లి అని తులసి మొక్క మీద పడి గుక్క పెట్టి ఏడ్చింది. అదే సమయంలో ఆమె కన్నీటి చుక్క ఒకటి ఆ దీపపు వత్తిపై పడింది. ఆశ్చర్యం, మరుక్షణమే ఆ వత్తి మంటతో దేదీప్యమానంగా వెలగటం ప్రారంభించింది. ఆ దీపపు కాంతికి ఆ ప్రదేశమంతా పగటిలా ప్రకాశించింది. లీలావతి ఆ అద్భుతానికి నిశ్చేష్టురాలయ్యింది. తన పశ్చాత్తాపమే అగ్నిగా మారి దీపాన్ని వెలిగించిందని గ్రహించి ఆనంద బాష్పాలతో అమ్మవారికి నమస్కరించుకుంది. అదే సమయంలో దేశాంతరం వెళ్ళిన ఆమె అత్తమామల మనసు మారి తమ కొడుకు, కోడలు గుర్తుకు వచ్చి వెనుతిరిగి తమ గ్రామానికి ప్రయాణమయ్యారు. మరోవైపు నిరాశతో ఊరు వదిలి వెళ్ళిపోదామనుకున్న ఆమె భర్త శ్రీనివాసుడికి పాతమిత్రుడు ఒకడు తారసపడి కొత్త వ్యాపారం పెట్టడానికి సహాయం చేస్తానని ముందుకొచ్చాడు. లీలావతి దీపం వెలిగించి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె భర్త సంతోషంతో ఎదురు చూస్తున్నాడు. కాసేపటికే వారి అత్తమామలు కూడా తిరిగి వచ్చారు.
లీలావతి వారి కాళ్ళపై పడి క్షమించమని వేడుకుంది. ఆమెలోని మార్పును చూసి వారు ఆమెను అక్కున చేర్చుకున్నారు. ఆ రోజు నుండి లీలావతి ప్రతి కార్తీక శుక్రవారం నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని తులసిమాతను పూజించటం ప్రారంభించారు. వారి కుటుంబం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుని సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగింది. శివుడు కథను ముగిస్తూ, చూశావా పార్వతి, కార్తీక శుక్రవారం నాడు చేసే పూజకు ఎంతటి శక్తి ఉందో. గర్వం, అహంకారం వంటి గుణాలు ఇంటి నుండి లక్ష్మిని తరిమివేస్తాయి. భక్తి, శ్రద్ధ, పశ్చాత్తాపం వంటి సద్గుణాలు ఆ తల్లిని తిరిగి ఇంట్లోకి ఆహ్వానిస్తాయి. అందుకే ఆ రోజున చేసే చిన్న దీపారాధన అయినా వారి జీవితాల్లో గొప్ప వెలుగుని నింపుతుంది అని చెప్పాడు. పార్వతీదేవి ఆ కథ విని కార్తీక శుక్రవార మహిమను తెలుసుకుని ఎంతగానో సంతృప్తి చెందింది. అలాగే ఈ కార్తీక శుక్రవారం రోజు సంపద శుక్రవార వ్రతకథను వింటే చాలు, పేదరికం పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు అపర కోటీశ్వరులుగా మారిపోతారు. ఒకానొక బ్రాహ్మణుడికి 7 కుమారులు ఉండేవారు. అందరికీ వివాహాలయ్యి వేరు కాపురాలుంటున్నారు. ఆఖరి కుర్రవాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదరలేకపోవటం వలన కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకు వెళ్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే శుక్రవార మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వచ్చింది. ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు అద్దిదాకా ముందరేసుకుని పిల్లలకు మెతుకులు పెడుతూ తాను ముద్దలు మింగుతుంది. అది చూసి దీని ఇంటికి ఎందుకొచ్చానా అనుకుంటూ లక్ష్మీదేవి రెండో కొడుకింటికి వెళ్ళగా రెండో కోడలు పాచివాకిట్లో కూర్చుని పేడ చేసుకుంటుంది. శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకుని మూడో ఇంటికి వెళ్ళగా ఆ కోడలు పాత గుడ్డలకు మాసిక వేసుకుంటుంది. ఈ ఇల్లు లాభం లేదని లక్ష్మి మరో కుమారుడి ఇంటికి వెళ్ళగా అక్కడ 4వ కోడలు పాచివాకిట గుంటలో వడ్లు వేసి దంచుకుంటుంది. లక్ష్మి వేరే వైపు వెళ్ళగా ఆ వేళకు అక్కడ 5వ కోడలు జుట్టు విరబూసుకొని పేలు కుక్కుకుంటుంది. ఆ బిగువన అలాగే పైకి వెళ్ళగా 6వ కోడలు పాచివాకిట్లోనే పిల్లలకు తలంటు పోసి తాను కూడా తలంటుకుంటుంది. అక్కడ కూడా ఉండబుద్ధి కాని లక్ష్మీదేవి మరికొంచెం ముందుకు రాగా అక్కడ 7వ కుమారుడి గుడిసె కనపడింది. ఆ 7వ కోడలు అప్పటికే వాకిలంతా ఆవుపేడతో అలుక్కుని తెల్లగా ముగ్గు వేసుకొని గడపకు తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకొని ఎర్రగా బొట్టు పెట్టుకొని ఉన్న ఒక్క చీరను భర్తకు కట్టుకోనిచ్చి వ్యాపారానికి పంపి తాను ఆయన రాకకై ఎదురు చూస్తూ తలుపు చాటున కూర్చుని ఉంది. ఆహా, ఇక్కడంత చక్కగా చల్లగా సుఖంగా శుభ్రంగా ఉందో కదా, నేనిక్కడే సేద తీరత అనుకుని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చుని ఇంట్లో వారెవరో ఇలా బయటకు రెండని పిలిచింది. అందుకు ఆ తలుపు చాటున కూర్చున్న తరుణీమణి, అమ్మ, మా ఇంటి కట్టుబట్ట ఒక్కటే ఉంది, దానిని మా ఆయన కట్టుకుని వ్యాపారానికి వెళ్ళారు, ఆయన వచ్చే వరకు నేను బయటకు రాలేను అని చెప్పింది. అది విని లక్ష్మీదేవి ఆమెకొక చీరను లోపలికి అందించింది. అది కట్టుకుని బయటకు రమ్మంది. ఆ పిల్ల అలాగే రాగా లక్ష్మీదేవి ఆమెతో, అమ్మాయి, నాకొక సోలెడు బియ్యపుటు అన్నం వండిపెట్టు అని అడిగింది. అందుక చిన్నది, తల్లి, నా పెనిమిటి వ్యాపారము నుంచి వస్తేనే గాని ఇంట పిడికెడు బియ్యమైనా లేవంది. అప్పుడు శ్రీదేవి చిరునవ్వు నవ్వి, అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకో అని పంపించింది. 7వ కోడలు షావుకారు దగ్గరకు వెళ్ళి అలా అడగగానే షావుకారు అగ్గగ్గలాడిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు. అదేవిధంగా తెలగలింటికి వెళ్ళి తెలగపిండి, తైలాలు, కంచెటికి వెళ్ళి బిందెలు వగైరా పాత్రలను, తాళ ఇంటికి వెళ్ళి మంచి వస్త్రాలను తెచ్చుకుంది. ఆ ఇల్లాలు ఆ సామాగ్రిలన్నీ ఇంట్లో పెట్టి నవకాయ పిండి వంటలతోటి 4 కూరలతోటి శుక్రవార మహాలక్ష్మికి పుష్టిగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరుగు మీదనే నిద్రపోయింది. ఇంతలో ఆమె భర్త వచ్చాడు. రాగానే ఈ ఇల్లాలు అతనికి షోడశోపేతంగా భోజనం పెట్టింది. అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు. మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పిందామె. ఓహో అని పడుకుండిపోయాడు అతను. అంతలో మహాలక్ష్మి లేచి ఇల్లాలితో తానింకా బయలుదేరతానని చెప్పగా రాత్రి దాకా ఉండి భోజనం చేసి వెళ్ళమన్నదా కోడలు. లక్ష్మి సరేనంది. చీకటి పడింది. లక్ష్మీదేవి భోజనం చేసింది. రాత్రి భోజనం అనంతరం ఆమె వెళ్ళిపోతానని
అనగా చీకటిలో వెళ్ళవద్దు, వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళమంది ఇల్లాలు. అదేనని ఆ లక్ష్మి ఆ రాత్రికి అక్కడే పడుకుంది. రాత్రి వేళ లేచి, అమ్మాయి కడుపు నొప్పిగా ఉంది, ఒక్కసారి వీధిలోకి వెళ్ళి వస్తావా అని చెప్పగా, కోడలు చీకట్లో పురుగు పుట్ల ఉంటాయి, వీధిలోకెందుకు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చోమంది. మహాలక్ష్మి అలాగే చేసింది. రాత్రి అంతా నిద్రపోతుండగా మహాలక్ష్మి లేచి ఇంట్లో 4 మూలలా కూర్చుని తెల్లారి బ్రాహ్మణ దంపతులు లేచే లోపల మాయమైపోయింది. ఉదయం నిద్ర మేలుకొనగానే ఇంటి మూలలు శుభ్రం చేయటం కోసం ఆ గృహిణి చేట చీపురు తీసుకొని వచ్చి చూడగా 4 మూలలా 4 బంగారు కుప్పులున్నాయి. ఆమె వాటిని పెద్ద పళ్ళెంలో పెట్టి పైకెత్తి పట్టి, నా యందు శుక్రవారపు మహాలక్ష్మి కరుణించిందుహో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది. ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినది తెలుసుకుని ఆనందించాడు. మొదలు జీవితాంతం ఆ దంపతులు సంపద శుక్రవార నోము నోచుకుంటూ అనతి కాలంలోనే ఆ ఊరందరిలోనూ ధనవంతులయ్యారు. వ్రత విధానం. సంపద శుక్రవారం నోము అనేది శ్రావణ మాసం మొదటి శుక్రవారం నాడు మొదలుపెట్టి 5 శుక్రవారాలు ప్రతి శుక్రవారం ఆచరించే శుభవ్రతం. ఈ వ్రతం చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ వ్రతం చేసేవారు శుక్రవారం ప్రాతకాలమే నిద్రలేచి ఇల్లు తుడిచి ఇంట్లో 4 మూలలా ముగ్గు పెట్టి తలంటు స్నానం చేసి తల దువ్వుకొని కాటుక పెట్టుకొని పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని శ్రీ మహాలక్ష్మిని పూజించి 5 లేదా ఒక ముత్తైదువునకు భోజనం పెట్టి ఒక కొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలాలతో ఇయ్యాలి. ఇలా 5 సంవత్సరాల పాటు ప్రతి శుక్రవారం చేసి అనంతరం ఉద్యాపన చేసుకోవాలి. నోము నోచుకున్నంత కాలము శుక్రవారాలు ఒంటిపూట భోజనమే చేయాలి. ఉద్యాపన. 5 ముత్తైదువులకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రవికల గుడ్డలు ఇచ్చి పిండి వంటలతో భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలాలతో వాయన దానమిచ్చి సత్కరించాలి. ఈరోజు అదృష్టం ఉన్నవారే ఈ కథను వింటారు. ఈ కథను ఈరోజు విన్నంత మాత్రం చేతనే మహాపాపాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అనగనగా నేపాలును ఓ రాజు పరిపాలించేవాడు. అతని దగ్గర చాలా సంపద ఉండేది. అంటే ఎన్నెన్నో వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మరకతాలు, మాణిక్యాలు, ముత్యాలు, ఇంకా ఎంతో బంగారం ఉండేది. ఎవరికీ లేనంత గొప్ప భవంతి ఒకటి ఉండేది ఆయనకు. ఆ భవనం కూడా భలే ఉండేది. ఎంతో అద్భుతంగా పెద్ద పెద్ద శిల్పాలతో చెప్పలేనంత అందంగా ఉండేది. రాజుగారు బంగారు పళ్ళెంలో భోజనం చేసేవాడు. వెండి గ్లాసుల్లో నీళ్లు త్రాగేవాడు. త్రాగేసి తన సంపద గురించి ఆలోచించుకునేవాడు. ఒక్కోసారి ఇంకా వేరే పనేమీ లేదంటే అట్లా నడుచుకుంటూ తన ఖజానాకు వెళ్ళేవాడు. ఖజానా అంటే సంపదను దాచుకునే గది. అందులో రాజుగారు తన దగ్గర ఉన్న ప్రత్యేకమైన వజ్రాలను, ముఖ్యమైన వైడూర్యాలను దాచుకునేవాడు. అవి కూడా ఎన్ని ఉండేవి అంటే వాటి రాసులతో గది అంతా నిండిపోయి ఉండేది. చిన్నపిల్లలు ఇసుకతో ఆడుకుంటున్నట్లుగా దగదగా మెరిసే ఆ వజ్రాలతోటి ఆడుకునేవాళ్ళు రాజుగారు. కెంపుల కుంపలో పాదాలు దాచుకుని వాటి మీద పగడాలను అమర్చి ఎంత అందంగా ఉన్నాయి ఇవి అని మురిసిపోయేవారు. అంతసేపు అట్లా ఆడి అలసిపోయి మరకతాల కుప్పను నెమిరి మంచంలాగా చేసుకుని వాటి మీద పడుకుని నిద్రపోయేవారు. ఖజానాలో అట్లా గడిచినంతసేపు రాజుగారికి సంతోషం ఇనుమడించేది. నేపాల్లో తనే గొప్ప రాజు అనిపించి మనసంతా ఉల్లాసంతో నిండిపోయేది. తను ఖజానాలో ఎంతసేపు గడిపితే అంతసేపు మొలక నవ్వులు రువ్వుతూ ఉండేది రాజుగారి ముఖం. బహుశా ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుడైన రాజును నేనే కావచ్చు అనే ఆలోచన వచ్చినప్పుడు ఆయనకు మరింత ఉల్లాసం కలిగేది. ఒక రోజున ఆయన రాజ్యానికి ఒక ఋషి వచ్చాడు. ఆయన మహాత్ముడని, జ్ఞాని అని అందరూ చెప్పుకుంటుంటే విన్నారు రాజుగారు. వినేసరికి నేను కూడా ఆయన ఆశీస్సులు అందుకోవాలి అనిపించింది ఆయనకు. వెంటనే బయలుదేరి ఋషి బస చేసిన తోటలోనికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాడు. మా మందిరానికి వచ్చి కొన్నాళ్ళు ఉండండి, మమ్మల్ని ధన్యుణ్ణి చేయండి అని ప్రార్థించాడు. ఋషి సరేనని రాజుగారి భవనానికి బయలుదేరి వచ్చాడు. ఋషి గౌరవార్థం రాజుగారు ఆ రోజు సాయంత్రం గొప్ప విందునొకదాన్ని ఏర్పాటు చేశారు. ఋషి పక్కన కూర్చుని స్వయంగా వడ్డించారు. ఆయనకు తన సౌధాన్నంతా తిప్పి చూపించారు. తన రాణులు ఉండే చోటు, ఆయనకు బస ఏర్పాటు చేశారు. అంతా అయ్యాక
ఏనాడు ఎవ్వరికీ దక్కనంత గౌరవం ఋషికి ఇవ్వాలనుకున్నారు. దాంతో రాజు ఋషితో, స్వామి, నా ఖజానాను చూపిస్తాను, మీకు రండి. మీరు అట్లాంటి సుందర దృశ్యాన్ని ఎన్నడూ చూసి ఉండరు. ఈ దేశంలో ఎవరి దగ్గర లేనన్ని విలువైన మణులు, మాణిక్యాలు నా దగ్గర ఉన్నాయి. ఎన్నంటే వాటి కుప్పలు ఖజానా పైకప్పును అంటుకుంటాయి. రండి చూద్దురు అని వెంట తీసుకుని వెళ్ళారు. రాజుగారు ఋషికి ఒక్కడికే ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చింది. ఇంతవరకు రాజుగారు తప్ప మనిషన్న వాడెవ్వడూ అస్సలు ఖజానాలోనికి అడుగే పెట్టి ఉండలేదు. రాజుగారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. నా ఖజానాన్ని చూసి ఋషి ఆశ్చర్యపోతాడు, అదిరిపోతాడు. అసలు బహుశా ఈ సంతోషంలో ఆయన నాకు ఏవో చక్కని వరాలు, ఆశీర్వాదాలు కూడా ఇవ్వవచ్చు, లేదా దేశాన్ని చక్కగా పాలించటంలో మెలకువలు ఏమైనా 1-2 చెప్పి వెళ్ళవచ్చు అనుకుంటూ తన ఖజానా తలుపులు తెరిచారు. 2 చేతులు బారజాపి ఋషిని లోనికి ఆహ్వానించారు. రండి మహర్షి, చూడండి, కళ్ళు మిరుమిట్లు గొలిపే ఈ సంపదను చూడండి. కప్పునంటే ఈ పగడాల కొండలు చూశారా, ఎంత ముద్దుగా ఉన్నాయో, ఇవి ప్రత్యేకంగా విదేశాల నుండి తెప్పించిన రత్నాలు అంటూ కొద్దిసేపు మైమరిచిపోయారు. ఋషి చకచకా ఖజానా అంతా కలియతిరిగి చూశాడు. అప్పుడు ఋషి పెదవి విరుస్తూ, ఇంతేనా నీ సంపద అన్నాడు. ఆ మాట విన్న రాజుగారు నివ్వెరపోయారు. ఇంతింత విలువైన రాళ్ళు మీ కళ్ళ ముందు ఉంటే మీకు సంతోషము, ఆశ్చర్యము వేయట్లేదా స్వామి, అట్లా అంటున్నారు అన్నారు. దానికి ఋషి నవ్వాడు. క్షమించాలి రాజా, కానీ నాకు ఈ రాళ్ల కంటే విలువైన రాళ్ళు తెలుసు. వాటి విలువతో పోలిస్తే ఇవి అస్సలు రాళ్ళు కూడా కావు అన్నాడు. అప్పుడు ఆశ్చర్యపోవటం రాజుగారి వంతు అయ్యింది. ఆయనకు కొంచెం కోపం కూడా వచ్చింది. తన దగ్గర ఉన్న వాటికంటే విలువైన రాళ్ళు వేరే ఎవరి దగ్గర ఉండి ఉంటాయి అన్నది ఆయన ఊహకే అందని విషయం. ఓహో అట్లానా, తమరు అనే ఆ విలువైన రాళ్లేవో ఎక్కడ ఉన్నాయి అని వెటకారంగా రాజు ఋషిని అడిగాడు. తనకంటే ధనికులు ఉన్నారనే ఊహకే ఆయన నోరు చేదెక్కింది. రేపు ఉదయాన్నే చూపిస్తాను మీకు, ఇప్పటికా నిద్రపోవలసిన సమయం అయింది కదా అంటూ ఖజానాలోంచి నేరుగా పడకవైపుకు దారి తీశాడు ఋషి. ఆ రోజు రాత్రి పరుపు మీద అటు ఇటు ఎంత దొర్లిన రాజుగారికి ఇక నిద్ర పట్టలేదు. అసలు నాకంటే ఎక్కువ విలువైన రాళ్లను ఎవరైనా ఎట్లా సంపాదించి ఉంటారు అని ఒకటే మదన పడ్డాడు. ఋషి నిజమే చెప్తున్నాడంటావా, రేపు నిజంగానే చూపిస్తాడంటావా? ఆ రాళ్లను అన్న ఆలోచనతో రాత్రంతా కునుకు లేదు రాజుకు. ఎంతకీ తెల్లవారలేదు కూడా. చివరికి తెల్లవారింది. రాజు తెల్లవారుజామునే ఋషి దగ్గరకు వెళ్ళి, పదండి మరి, త్వరగా తయారవ్వండి, మనం వెంటనే వెళ్ళి చూద్దాం ఆ రాళ్లను అన్నాడు. ఋషి నవ్వాడు. అంతకంటే విలువైన రాళ్ల గురించి విన్న తర్వాత రాజుగారిలో ఎంత మార్పు, ఎంత ఆత్రపడుతున్నాడు వాటిని చూడాలని అని అనుకున్నాడు. ఋషి రాజుగారిని ఆయన భవంతిలోంచి బయటికి నడిపించాడు. ఇద్దరూ సన్నని ఓ బాట గుండా నడుచుకొని దగ్గరలో ఉన్న గ్రామోన్నొక దాన్ని చేరుకున్నారు. రాజుగారి ఆత్రం మరింత ఎక్కువైంది. ఈ పల్లెటూర్లలోన నా దగ్గర ఉన్న మణుల కంటే విలువైన రాళ్ళు ఉన్నాయా అనుకుంటూ అనుమానిస్తూనే నడుస్తూ ఉన్నారు. అక్కడ ఓ ఇంటి వాకిట్లో ఒక ఆవిడ కూర్చుని ఉన్నది. తిరగలిలో ధాన్యం విసురుతున్నది. ఆవిడ ప్రక్కగా నిలబడ్డారు ఋషి. అప్పుడు ఋషి రాజుతో, అవిగో చూడండి, ఆ రాళ్లతో ఆవిడ ధాన్యం విసురుతోంది, చూశారా అని గుసగుస అన్నాడు. విసురురాయి వైపు చూస్తూ రాజుగారు తిరగలిని, ఋషిని మార్చి మార్చి చూసి విరగబడి నవ్వారు. ఏం ప్రత్యేకత కనపడింది స్వామి మీకు ఆ రాతిలో? ఇట్లాంటి రాళ్ళు 100,000 ఉంటాయి. ఇది చాలా మామూలు తిరగలి రాయి. దీనికి అసలు ఏమీ విలువే లేదు అన్నారు ఎగతాళి ధ్వనించే గొంతుతో. ఋషి మూర్ఖత్వాన్ని తలుచుకున్న కొద్దీ ఆయనకు నవ్వు ఆగటం లేదు. రత్నానికి తిరగలికి తేడా తెలియనివాడు ఏమి ఋషి? ఇట్లాంటి వాడికి తన ఖజానా విలువ ఎందుకు తెలుస్తుంది అనుకుని రాజుగారు వెనుదిరిగి పోబోతూ ఉంటే ఋషి ఆయన్ని వెనక్కి పిలిచారు. ఇటు రా రాజా, ఇక్కడికొచ్చి ఈ రాయి ఏం చేస్తుందో జాగ్రత్తగా చూడు. ఒక రకంగా చూస్తే నువ్వన్నది నిజమే. దీనిలాంటి తిరగలి రాళ్ళు 100,000 ఉంటాయి. కానీ మరో విధంగా చూడు, నీ ఖజానాలో బందీలై కూర్చున్న రాళ్ల కంటే వీటి విలువే ఎక్కువ. ఈ తిరగలి రాయి ప్రతిరోజు ఈమె తినేందుకు అవసరమయ్యేంత పిండిని ఇస్తున్నది. ఏ రోజుకు ఆ రోజు ఈమె కడుపు నింపుకునేందుకు ఇది ఆహారం అవుతున్నది. మరి నీ రాళ్ల వల్ల ఏం ఉపయోగం కలుగుతున్నది? అవి ఎప్పుడూ అక్కడే పడి ఉంటున్నాయి అన్నాడు.
ఆ మాటలు విన్న రాజుగారిలో ఆలోచన మొదలయ్యింది. నిజమే, తన రాళ్లతో నిజానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు. అవి ఎందుకు పనికిరావు. ఎవరైనా కేవలం వాటిని చూడవచ్చు. తాము ఎంత ధనవంతులో తలుచుకుని గర్వపడవచ్చు, అంతే అని ఆలోచించసాగాడు. అప్పుడు ఆయన ఆలోచనలు అర్థమైనట్లు ఋషి అన్నాడు, ఇప్పుడు అర్థమైనట్లుంది రాజా. నీ దగ్గర ఉన్న రాళ్ళు ఎందుకు పనికిరావు. ఇక్కడ ఉన్న రాళ్ళన్నిటిల్లోనూ ఈ తిరగలి రాయిని మించిన విలువైన రాయి అసలు లేనేలేదు. ఇది లేకపోతే ఈమె తన ధాన్యాన్ని విసురుకునే లేదు. రోజు రొట్టె తయారు చేసుకుని తిననూ లేదు. మీ ఖజానాలో ఉన్న రాళ్ళన్నీ కలిసి కూడా చేయని పనిని ఈ తిరగలి రాయి అవలీలగా చేస్తోంది. దీనికేం విలువ కడతావు అన్నాడు ఋషి. అప్పుడు రాజుగారికి జ్ఞానోదయమైంది. వస్తువుల అసలు విలువ వాటి ఉపయోగం వల్లనే అని చెప్తున్న ఋషికి తల ఒగ్గి నమస్కరిస్తాడు. ఈరోజు ఈ కథను విన్నంత మాత్రం చేతనే కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలు పోతాయి, మీ దశ మారిపోతుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. పూర్వం రాజ్యాలను పరిపాలించే రాజుల ఆస్థానాలలో రాజగురువులు ఉండేవారు. రాజ్య పాలన పరంగా రాజుగారికి ఏవైనా సమస్యలు, అనుమానాలు ఎదురైతే ఆ సమస్యలను పరిష్కరించుకునేందుకు రాజగురువులు రాజుగారికి మంచి సలహాలను, సూచనలను ఇచ్చి ఎలాంటి సమస్యలనైనా సరే పరిష్కరించేవారు. అలా ఆ రాజగురువులు రాజుగారికి మంచి సందేశాన్ని అందించిన ప్రతిసారి రాజు తన గురువు గొప్పదనాన్ని మెచ్చుకుంటూ వారికి బహుమతులు సమర్పించుకునేవారు. ఒకసారి రాజుగారు గురువుగారికి పట్టుబట్టలను బహుమతిగా ఇచ్చాడు. గురువు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించాడు. వాటిని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో చలికి వణుకుతున్న ఒక బిచ్చగాడు కనిపించాడు. వాడి పరిస్థితి చూసిన గురువుగారికి జాలేసింది. తన వద్ద ఉన్న ఈ పట్టు వస్త్రాలు తనకన్నా ఆ బిచ్చగాడికే ఉపయోగపడతాయని వాడి అవస్థను చూసి తట్టుకోలేక తన చేతిలో ఉన్న పట్టుబట్టల్ని బిచ్చగాడికి ఇచ్చేశాడు. మరునాడు రాజు నగర సందర్శనకు వెళ్ళినప్పుడు అనుకోకుండా పట్టు వస్త్రాలను ధరించిన బిచ్చగాన్ని చూశాడు. తాను గురువుకు బహుకరించిన పట్టుబట్టలు ఆ బిచ్చగాడు కట్టుకుని ఉండటం చూసి రాజుగారికి చాలా కోపం వచ్చింది. తాను ఎంతో ప్రేమతో ఎంతో విలువైన పట్టు వస్త్రాలను బహుకరిస్తే వాటిని బిచ్చగాడికి ఇచ్చి గురువుగారు తనను అవమానపరిచాడని రాజుగారు ఆవేశంతో ఊగిపోయాడు. అలా కొద్ది రోజుల తర్వాత రాజుగారు మళ్ళీ గురువుకు బహుమతిగా ఒక బంగారు కడియాన్ని బహుమతిగా ఇచ్చారు. కానీ గురువుగారు ఆ కడియాన్ని కూతురు పెళ్లి చేయలేక ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఓ కింది స్థాయి రాజోద్యోగికి బహుకరించారు గురువు. వేగుల ద్వారా ఆ విషయం రాజుగారికి తెలిసిపోయింది. కోపాన్ని పట్టలాక వెంటనే గురువుగారిని పిలిపించారు. మేము మీ మీద గౌరవంతో మీకు బహుమతులు ఇస్తూ ఉంటే వాటిని మీరు అందరికీ దానంగా పంచిపెట్టడం అనేది ఏమంత పద్ధతిగా లేదు అని గురువును కోపంగా అడిగాడు రాజు. అందుకు గురువుగారు ప్రసన్న వదనంతో, చూడండి రాజా, దానం చేయటం అంటే ఆ సొమ్ము గాని లేదా ఆ వస్తువు గాని ఇక ఇది మనది కాదు అని పూర్తిగా అంగీకరించి దాన్ని ఇతరులకి ఇచ్చేయడాన్నే దానం అంటారు. అలా దానమిచ్చిన వ్యక్తి ఆ తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోవాలి. దానం చేయటం వరకే మీరు పరిమితం అవ్వాలి. దానం తీసుకున్న వ్యక్తి తాను దానం ద్వారా పొందిన ఆ వస్తువును ఏమి చేసినా అది మీకు సంబంధం లేదు. కానీ మీరు దానం ఇచ్చిన విషయాన్ని ఇంకా గుర్తుంచుకోవటమే కాకుండా దాని గురించి ఇంకా నన్ను ప్రశ్నిస్తున్నారు అంటే ఏదైతే వస్తువులను మీరు దానంగా ఇచ్చారో ఆ వస్తువులు ఇంకా మీవే అని మీరు భావిస్తున్నట్లే కదా. అలా అయితే ఆ దాన ఫలితం మీకు దక్కదు అని అన్నాడు. మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి చెప్తూ ఉన్నాను. మీరు ఏ వస్తువులనైతే నాకు దానంగా ఇచ్చారో ఆ వస్తువుల యొక్క అవసరం నాకంటే వారికే ఎక్కువగా ఉంది అని నాకు అనిపించింది. అందుకే వాటిని వారికి ఇచ్చేశాను. అంతే తప్ప మీ పైన గౌరవం లేక కాదు అని చెప్పాడు గురువుగారు. ఆ మాటలతో రాజు తన తప్పును తాను తెలుసుకుని గురువుగారిని క్షమించమని కోరాడు. అందుకే మన పెద్దలు, నీవు కుడి చేత్తో చేసే దానం నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు, నీవు ఎప్పుడు చేసిన దానాన్ని అప్పుడే మర్చిపోవాలి అని అన్నారు. అనగనగా ఉద్దానం అనే అడవిలో ఒక చెట్టుపై గుడ్లగూబ నివసిస్తూ ఉండేది. అది మిగతా జంతువులతో తన రూపాన్ని పోల్చుకుంటూ తాను చాలా అందవిహీనంగా ఉన్నానని బాధపడుతూ ఉండేది. తన చుట్టూ ఉన్న పక్షులను చూస్తూ, అబ్బా వాటి కళ్ళు ఎంత బాగున్నాయో,
నా కళ్ళు మాత్రం అస్సలు అందంగా లేవు. ఆ అరుపులు కూడా కర్ణ కఠోరంగా ఉంటాయి అని ఆలోచిస్తూ కొమ్మ మీద కూర్చొని కన్నీరు కారుస్తూ ఉండేది. ఒకసారి ఆ గుడ్లగూబ వనదేవతకు తన బాధను చెప్పుకోవాలి అనుకుని ప్రార్థించింది. గుడ్లగూబ ప్రార్థన విని వనదేవత ప్రత్యక్షమైంది. అప్పుడు గుడ్లగూబతో వనదేవత, గుడ్లగూబ, ఎందుకు నన్ను ప్రార్థించి పిలిచావు? ఏం కష్టం వచ్చింది అంటూ అడిగింది. అప్పుడు గుడ్లగూబ, తల్లి, నా రూపు అందవిహీనం, నా అరుపు కర్ణ కఠోరం, అందుకే నన్ను ఎవ్వరూ ఇష్టపడరు. దీనివల్లే నేను చాలా బాధపడుతూ ప్రతిరోజు గడుపుతున్నాను అంది. అప్పుడు వనదేవత, అయితే నేను నీకు ఏ రకంగా సహాయం చేయగలను అని ప్రశ్నించింది ఆ తల్లి. నాకు రామచిలుకల చక్కనైన అందమైన రూపం ఇవ్వు అని గుడ్లగూబ అడిగింది. దానికి వనదేవత, చూడు గుడ్లగూబ, రూపం రామచిలుక అయితే సరిపోదు, ఆహారపు అలవాట్లు కూడా మారాలి. నీ రూపాన్ని నువ్వు వద్దు అనుకోవటం నీ పొరపాటు. సృష్టికి విరుద్ధంగా ఎవ్వరూ కూడా ఆనందంగా జీవించలేరు. నీ రూపంలోనే నువ్వు ఆనందం వెతుక్కోవాలి. కానీ నువ్వు నన్ను ప్రార్థించి అడుగుతున్నావు కాబట్టి నీకు 10 రోజులు గడువు ఇస్తాను. ఈలోపు నువ్వు రామచిలుకల ఆహారపు అలవాట్లను నేర్చుకోవాలి. అప్పుడే నీకు రామచిలుక రూపం ప్రసాదిస్తాను అని వనదేవత గుడ్లగూబతో అని అదృశ్యమైంది. గుడ్లగూబ చాలా సంతోషించి రామచిలుకల్లా పండ్లు, కాయలు తినడానికి ప్రయత్నాలు చేసింది. నిరంతరం మాంసాహారిగా ఉన్న గుడ్లగూబ కాయలు, పండ్లు తినలేకపోయింది. రామచిలుక ఆహారపు అలవాట్లు తన వల్ల కాదని నిశ్చయించుకుని వనదేవతను మళ్ళీ ప్రార్థించింది. వనదేవత వచ్చి, ఇంకా 10 రోజులు కాలేదు కదా, అప్పుడే పిలిచావు ఎందుకు అని అడిగింది. దానికి ఆ గుడ్లగూబ, రామచిలుకలా నేను కాయలు, పండ్లు తిని బ్రతకలేను, మాంసాహారం లేకుండా ఉండలేను, నాకు రామచిలుక రూపం వద్దు, కనీసం కోకిల గొంతైనా నాకు ఇవ్వు దేవత అని అడిగింది. వనదేవత గుడ్లగూబ కోరికను మన్నించి కోకిల గొంతును ప్రసాదించింది. గుడ్లగూబ ఉబ్బి తబ్బిబ్బైపోయింది. చెట్టు మీద కూర్చొని కోకిల గొంతుతో గుడ్లగూబ అరవటం మొదలుపెట్టింది. గుడ్లగూబ కోకిల గొంతుతో అరుస్తూ ఉండటంతో పక్షులన్నిటికీ చాలా చిరాకు అనిపించింది. దాంతో పక్షులన్నీ గుడ్లగూబ దగ్గరకు వచ్చి ఎగతాళిగా నవ్వటం మొదలుపెట్టాయి. గుడ్లగూబ మనస్సు చిన్నబోయింది. మళ్ళీ వనదేవతను పిలిచింది. వనదేవత ప్రత్యక్షమైంది. ఏమైంది, మళ్ళీ పిలిచావు అంటూ అడిగింది. అప్పుడు గుడ్లగూబ కోకిల గొంతుతో నేను అరుస్తూ ఉంటే ఈ పక్షులన్నీ నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నాయి అంది. నాకు ఈ కోకిల గొంతు వద్దు, నెమలిలా అందమైన పించాలు ఇవ్వు అంటూ అడిగింది. వనదేవత చిరునవ్వుతో అలాగే అంటూ అదృశ్యమైంది. గుడ్లగూబ ఈకలు నెమలి పించాల్లాగా మారిపోయాయి. గుడ్లగూబ తన రూపాన్ని చూసి చాలా మురిసిపోయింది. తన రూపాన్ని అందరికీ చూపించాలని గాలిలో ఎగరడానికి ప్రయత్నించింది. కానీ నెమలి పించాలు బరువు వల్ల ఎగరలేకపోయింది. అయ్యో, నేను గాలిలో ఎగరలేకపోతున్నాను, దీనికి కారణం నెమలి పించాలే కదా. వనదేవత చెప్తూ ఉన్నా వినకుండా నా రూపం అందవిహీనంగా ఉందని భావిస్తూ నా అరుపులు కర్ణ కఠోరంగా ఉన్నాయి అని అనుకుని నన్ను నేనే చిన్నచూపు చూసుకొని ప్రకృతి ప్రసాదించిన రూపాన్ని వద్దనుకున్నాను. నాకు జ్ఞానోదయమైంది. ప్రతి జీవి మనుగడ సాగించడానికి వీలుగా దేవుడు వాటి రూపాలు నిర్ణయించాడు అని మనసులో అనుకుంది. వనదేవతను పిలిచి, నన్ను క్షమించు తల్లి, నాకు జ్ఞానోదయమైంది, నాకు ఏ రూపము వద్దు, నా స్వీయ రూపమే ముద్దు, నన్ను నన్నులాగానే తిరిగి చెయ్యి అంటూ ప్రార్థించింది. వనదేవత సరే అని అదృశ్యమైంది. గుడ్లగూబ తిరిగి వచ్చిన తన రూపాన్ని చూసి మురిసిపోయింది. అప్పటి నుంచి ఆనందంగా జీవించడం మొదలుపెట్టింది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ధన సమస్యలు పోతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. సకల పాపాలు పోతాయి. అన్ని రకాల కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పేదరికం తొలగిపోతుంది. పాపాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.